ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ ఇందులోని ప్రతి చాప్టర్లో అతి ముఖ్యమైన అంటే గతంలో అనేక సార్లు రిపీటెడ్గా అడుగుతూ ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలను సెలెక్ట్ చేసి మీకోసము అందిస్తున్నాము. ఇవి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కొరకే కాకుండా అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఫిజిక్స్లోని ప్రతి చాప్టర్లో 10 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసి మీకు ఇక్కడ అందిస్తున్నాము. ఇవన్నీ ఇంపార్టెంట్వి కనుక మీరు నోట్ చేసుకొని నేర్చుకోండి. ఇక్కడ మొదటి లెసన్ బేసిక్స్ ఆఫ్ ఏ ఫిజిక్స్కి సంబంధించి అతి ముఖ్యమైన ప్రశ్నలు. ప్రశ్న ఏమిటంటే వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్? దీనికి ఆన్సర్ న్యూటన్. ప్రశ్నను ఇండైరెక్ట్గా మరో రకంగా కూడా అడుగుతూ ఉంటారు. న్యూటన్ అనే యూనిట్ దేనికి ప్రమాణకము అని అడిగినప్పుడు ఆన్సర్ ఫోర్స్. ఓకే, ఫిజిక్స్లో ఫోర్స్ అనేటువంటి భౌతిక రాశికి న్యూటన్ సూత్రాన్ని ప్రతిపాదించాడు. వీటికి సంబంధించిన వివరాలను ఆయన కనుగొన్నారు కాబట్టి దానికి న్యూటన్ అని పేరు పెట్టారు. సో వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అంటే దీనికి ఆన్సర్ న్యూటన్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్? ఆన్సర్ జౌల్. దీనిని క్యాపిటల్ జే అక్షరంతో సూచిస్తారు. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ అన్నప్పుడు ఆన్సర్ జౌల్. లేదా ప్రశ్న మరో రకంగా అడుగుతారు, జౌల్ దేనికి ఎస్ఐ యూనిట్ అని అడిగినప్పుడు ఆప్షన్లో వర్క్ ఇచ్చుంటే వర్క్ అనేది కరెక్ట్ ఆన్సర్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్? ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ దీనికి ఆన్సర్ వాట్. ఈ ప్రశ్నను ఇండైరెక్ట్గా అడిగినప్పుడు వాట్ అనేది దేనికి ఎస్ఐ యూనిట్ అని అడిగినప్పుడు ఆన్సర్ పవర్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫిజిక్స్ బేసిక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్? దీనికి ఆన్సర్ పాస్కల్. పిఏ అనే లెటర్స్తో సూచిస్తారు. ఇండైరెక్ట్గా అడిగినప్పుడు పాస్కల్ దేనికి ఎస్ఐ యూనిట్ అని అడిగినప్పుడు ఆన్సర్ ప్రెజర్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ? ఆన్సర్ జౌల్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ? దీని యొక్క ఆన్సర్ జౌల్. లేదా జౌల్ అనేది దేనికి ఎస్ఐ యూనిట్ అని అడిగినప్పుడు ఎనర్జీ. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ? దీనికి ఆన్సర్ హెచ్. దీనిని హెచ్జెడ్ లెటర్స్తో సూచిస్తారు. ప్రశ్న ఈ రకంగా కూడా అడుగుతూ ఉంటారు, హెచ్ అనేది దేనికి ఎస్ఐ యూనిట్ అని అడిగినప్పుడు ఫ్రీక్వెన్సీ. ముందుగా మీకు ఇక్కడ ప్రతి దగ్గర ఎస్ఐ యూనిట్ అని వస్తుంది కదా. అసలు ఎస్ఐ యూనిట్ అంటే ఏమిటి అన్నప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సైన్స్ ప్రకారంగా కొన్ని స్టాండర్డ్స్ అనేటివి ఉంటాయి. అవి ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఈ యూనిట్స్ని సైంటిఫిక్గా ఫాలో అవ్వాలి. ఎస్ఐ అంటే స్టాండర్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని అంటారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఏ లైట్ ఇన్ వాక్యూమ్? అంటే శూన్యంలో కాంతి యొక్క వేగం ఎంత అని ప్రశ్న. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది. దీనికి ఆన్సర్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్ కాలంలో 3 × 10⁸ మీటర్స్ అనేది కాంతి ప్రయాణిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, వాక్యూమ్ అని అన్నారు. వాక్యూమ్ అంటే ఇక్కడ ఎలాంటి వాతావరణం లేని ప్రదేశాలలో కాంతి వేగం ఇంత ఉంటుంది. మరి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు
దాని కాంతి వేగం అనేది తేడా ఉంటుంది. అంటే లైట్ రిఫ్రాక్షన్ అనే ఈ రెసిస్టెన్స్ ఉండడం వలన కొంచెం డిక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మాస్? దీనికి ఆన్సర్ కిలోగ్రామ్. ప్రశ్న ఏమిటంటే వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మాస్? దీనికి ఆన్సర్ కిలోగ్రామ్. లేదా కిలోగ్రామ్ అనేది దేనికి ఎస్ఐ యూనిట్ అని అడిగినప్పుడు ఆన్సర్ మాస్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్? దీనికి ఆన్సర్ కెల్విన్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్? దీనికి ఆన్సర్ కెల్విన్. అలాగే కెల్విన్ అనేది దేనికి ఎస్ఐ యూనిట్ అని అడిగినప్పుడు ఆన్సర్ టెంపరేచర్. కెల్విన్ అనేది దేనికి ఎస్ఐ యూనిట్ అంటే టెంపరేచర్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్? ఆన్సర్ యాంపియర్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఏ కరెంట్ అని అడిగినప్పుడు ఆన్సర్ యాంపియర్. లేదా యాంపియర్ అనేది దేనికి యూనిట్ అన్నప్పుడు ఎలక్ట్రిక్ కరెంటు. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, యాంపియర్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్కి యూనిట్. మరో ఈ ఫిజిక్స్లో మోషన్ అండ్ లాస్ వీటికి సంబంధించి మిగతా 20 ప్రశ్నలు, ఇప్పుడు 11 క్వశ్చన్స్ ఈ ఎస్ఐ బేసిక్ ఎస్ఐ యూనిట్స్ మీద ఇచ్చాను. ఇప్పుడు మరో 10 క్వశ్చన్స్ వీటికి సంబంధించి. సో హూ గేవ్ ది లా ఆఫ్ ఏ మోషన్? సర్ ఐజాక్ న్యూటన్. ఐజాక్ న్యూటన్ అనే వ్యక్తి మనకు లా ఆఫ్ మోషన్, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి మోషన్స్కి ఫార్ములాస్, సూత్రాలు అవి ఇచ్చారు. సో హూ గేవ్స్ ది లా ఆఫ్ ఏ మోషన్ అన్నప్పుడు ఆన్సర్ సర్ ఐజాక్ న్యూటన్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద ఇనర్షియా? ఇనర్షియా అంటే ఏమిటి? ఇక్కడ ఆన్సర్ ఏమిటంటే రెసిస్టెన్స్ టు చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఏ మోషన్. వాట్ ఈస్ ద ఇనర్షియా? రెసిస్టెన్స్ టు చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఏ మోషన్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది. అంటే దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే, మనం బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, అంటే ఒక డైరెక్షన్లో మనము బస్సులో కదులుతూ ఉన్నప్పుడు సడన్గా బ్రేక్ వేసినప్పుడు మనం ముందుకు తోలుతాము. ముందుకు తూలి వెనక్కి ఇట్లా వస్తాం కదా, సో దానిని ఇనర్షియా అని అంటాము. మరొక ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఫ్యాన్ స్విచ్ చేసినప్పుడు తిరుగుతూ ఉంటుంది వేగంగా, అలాగే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయంగానే ఫ్యాన్ కూడా ఆగిపోవాలి, కానీ కొంత టైము అది తిరిగి ఆగుతుంది. ఇటువంటి కండిషన్స్ అన్నీ కూడా ఇనర్షియా అని అంటారు, తెలుగులో జడత్వం. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ లా ఈజ్ కాల్డ్ ది లా ఆఫ్ ఏ ఇనర్షియా? ఆన్సర్ న్యూటన్ ఫస్ట్ లా. ఇనర్షియాకి సంబంధించినది ఏ లా అని అడిగినప్పుడు న్యూటన్ ఫస్ట్ లా. న్యూటన్కి సంబంధించి 3 లాస్ ఉంటాయి, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అనేది. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్కి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. లేదా ప్రశ్న ఇట్లా కూడా అడుగుతుంటారు, న్యూటన్ ఫస్ట్ లా ఏది అని అడిగినప్పుడు ఇక్కడ ఇనర్షియా. ఇది చాలా ఇంపార్టెంట్. న్యూటన్ ఫస్ట్ లా దేనికి సంబంధించింది అంటే ఇనర్షియాకి సంబంధించినది. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద యాక్సిలరేషన్? వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. రేట్ ఆఫ్ ఏ చేంజ్ ఆఫ్ ఏ వెలాసిటీ. రేట్ ఆఫ్ ఏ చేంజ్ ఆఫ్ ఏ వెలాసిటీ అంటే v/t. దీనికి ఫార్ములా ఇది, వెలాసిటీ బై టైం. ఓకే, సో వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ అన్నప్పుడు రేట్ ఆఫ్ ఏ చేంజ్ ఆఫ్ ఏ వెలాసిటీ. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఏ స్పీడ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. దీనికి ఆన్సర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఏ స్పీడ్? ఏ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న,
వాట్ ఈస్ ద యూనిఫామ్ మోషన్? మోషన్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. వాట్ ఈస్ ద యూనిఫామ్ మోషన్? మోషన్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. యూనిఫామ్ మోషన్ అంటే స్పీడ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడము. ఉదాహరణకు 1 మీటర్ 2 మీటర్ అనుకుందాం. ఇక్కడ 10 km/h అన్నప్పుడు ఇక్కడ కూడా 10 km/h అనేది ఒకే స్పీడ్తో మెయింటైన్ చేయడాన్ని కాన్స్టెంట్ మోషన్ అని అంటారు. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద వెలాసిటీ? స్పీడ్ విత్ డైరెక్షన్. వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద వెలాసిటీ? స్పీడ్ విత్ డైరెక్షన్. చాలామంది వెలాసిటీకి స్పీడ్కి ఫార్ములా ఒకటే ఉంటుంది, ఇది డిస్టెన్స్ బై టైం అనేది. కానీ రెండు ఒకటే అనుకుంటారు. ఆ రెండు ఒకటి కావు, అవి రెండు డిఫరెంట్. అంటే ఒక డైరెక్షన్తో స్పీడ్ని మెయింటైన్ చేయడం అనే దాన్ని వెలాసిటీ అని అంటారు. రైట్? స్పీడ్ అనే దానికి ఒక డైరెక్షన్ అంటూ ఏముండదు. బట్ వెలాసిటీ అనేది డైరెక్షన్లో వెళ్ళేటువంటి స్పీడ్ని వెలాసిటీ అని అంటారు. సో మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద మొమెంటమ్? ఆన్సర్, ప్రొడక్ట్ ఆఫ్ ఏ మాస్ అండ్ వెలాసిటీ. అంటే మాస్ ఇంటూ వెలాసిటీ, దీనిని మొమెంటమ్ అని అంటారు. దీనికి ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఫార్ములా కూడా అడుగుతూ ఉంటారు. మూమెంటం యొక్క ఫార్ములా అన్నప్పుడు సూత్రం అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఏ మాస్ అండ్ వెలాసిటీ. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్, మాస్ ఇంటూ వెలాసిటీని మూమెంటం అని అంటారు. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఏ మూమెంటమ్? ఇందాక అడిగి చెప్పాను కదా, ఫార్ములా అన్నప్పుడు P ఈజ్ ఈక్వల్ టు MV. P ఈజ్ ఈక్వల్ టు MV. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఏ మూమెంటమ్ అంటే P ఈజ్ ఈక్వల్ టు MV. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ మూమెంటమ్? సో kg/m/s. kg/m/s. మూమెంటం యొక్క SI యూనిట్ అన్నప్పుడు kg/s. సో ఈ ఫిజిక్స్లోనే గ్రావిటేషన్ సంబంధించి మరో 10 ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు. ప్రతి చాప్టర్లో 10 ఇంపార్టెంట్ అయిన ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ అందిస్తున్నాము. దీనికి సంబంధించి హూ డిస్కవర్డ్ గ్రావిటీ? వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, ఐజాక్ న్యూటన్. గ్రావిటీని డిస్కవర్ చేసింది ఎవరు అంటే తెలుసుకున్నది ఎవరు అన్నప్పుడు ఆన్సర్ ఐజాక్ న్యూటన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఎర్త్? దీనికి ఆన్సర్ 9.8 m/s². వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఎర్త్? ఆన్సర్ 9.8 m/s². వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ది ఎర్త్ అన్నప్పుడు 9.8 m/s². మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద వెయిట్? దీనికి ఆన్సర్ ఫోర్స్ ఆఫ్ ఏ గ్రావిటీ ఆన్ ది బాడీ. వాట్ ఈస్ ద వెయిట్? దీనికి వెయిట్ యొక్క అంటే వెయిట్ అంటే ఏంటంటే ఫోర్స్ ఆఫ్ ఏ గ్రావిటీ ఆన్ ది బాడీ. చాలామంది బరువు అనేదానికి ఒక సందేహం వస్తుంది. బరువు అంటే ఏం లేదు, ఎర్త్కి ఒక ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది కదా, గ్రావిటీ అనేది. సో అది మాస్ బట్టి అది మారుతూ ఉంటుంది. ఓకే, సో ఆ మాస్ని బట్టి గ్రావిటీ గ్రావిటీ ఆన్ ది ఎర్త్ అనేది ఇది వెయిట్ అన్నట్టు. సో దీనికి SI యూనిట్ ఏది అంటే కేజీ. దీనికి SI యూనిట్ కేజీ. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వెయిట్ డిపెండ్ ఆన్ విచ్ ఫోర్స్? గ్రావిటీ. వెయిట్ అనేది ఏ ఫోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది? గ్రావిటీ. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద మాస్? మాస్ అంటే ఏమిటి? అమౌంట్ ఆఫ్ ఏ మ్యాటర్ ఇన్ బాడీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వాట్ ఈస్ ద మాస్? దీనికి ఆన్సర్ ఏమిటంటే అమౌంట్ ఆఫ్ ఏ మ్యాటర్
ఇన్ బాడీ, అమౌంట్ ఆఫ్ ఎ మ్యాటర్ ఇన్ బాడీ. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, డస్ మాస్ చేంజ్ విత్ ప్లేస్? నో. అంటే మాస్ అనేది ప్రదేశాలను బట్టి మారుతుంది. అంటే భూమి మీద అయితే మారదు, బట్ చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు అక్కడ గ్రావిటీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అక్కడ అనేది ఆ బరువులు మాస్ అనేది చేంజ్ అవుతుంది. డస్ మాస్ చేంజ్ విత్ ప్లేస్ అన్నప్పుడు ప్లేస్ని బట్టి మాస్ అయితే చేంజ్ అవ్వదు, బట్ ఆ గ్రావిటీని బట్టి బరువు అనేది చేంజ్ అవుతుంది. అలాగే డస్ వెయిట్ చేంజ్ విత్ ప్లేస్? ఇందాకే చెప్పాము కదా, మాస్ యొక్క బరువు అనేది ప్లేస్ని బట్టి చేంజ్ అవుతుందంటే మారుతుంది. గ్రావిటీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఒక రకమైన బరువు, గ్రావిటీ తక్కువ ఉన్నప్పుడు బరువు అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది. సో మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్? దీనికి ఆన్సర్ న్యూటన్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్? ఆన్సర్ న్యూటన్. వెయిట్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏదంటే న్యూటన్. మరో ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ అండ్ ఆన్సర్, సో ఎందుకు న్యూటన్ అనేది ఫోర్స్? జనరల్గా వెయిట్ దేనికి సంబంధించినదంటే ఫోర్స్కి సంబంధించినది. ఆ ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ ఏది అన్నప్పుడు ఆన్సర్ న్యూటన్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద ఫోర్స్ కీప్ ప్లేస్ ఇన్ ది ఆర్బిట్? సో గ్రావిటేషనల్ ఫోర్స్. ఇక్కడ వాట్ ఈస్ ద ఫోర్స్ కీప్ ప్లానెట్ ఇన్ ది ఆర్బిట్ అన్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ ప్లానెట్స్ అన్నీ ఈ యొక్క కక్షలో తిరుగుతూ ఉంటాయి కదా, సో దానికి గల రీజన్ ఏంటన్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద ఫ్రీ ఫాల్ మోషన్ అండర్ గ్రావిటీ అలోన్? వాట్ ఈస్ ద ఫ్రీ ఫాల్? ఆన్సర్ మోషన్ అండర్ గ్రావిటీ అలోన్. ఫిజిక్స్లోనే మరో 10 ప్రశ్నలు, అంటే ఇప్పటి వరకు 31 జరిగాయి. ఇప్పుడు 30 నుంచి 31 నుంచి 40 వరకు, అంటే 10 ప్రశ్నలు వర్క్, ఎనర్జీ, పవర్ వీటికి సంబంధించి మీకు ఇక్కడ వివరిస్తాను. చాలా ఇంపార్టెంట్ అయిన ఈ ప్రశ్నలు ఇవి. ఓకే, సో ప్రశ్న ఏమిటంటే వాట్ ఈస్ ద వర్క్? దీనికి ఆన్సర్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ ద వర్క్ అని అడిగినప్పుడు ఆన్సర్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. కొన్ని సందర్భాలలో ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ దేనికి సూత్రం అని అడిగినప్పుడు వర్క్కి. ఇది సూత్రం కూడా ఏదైనా మీకు ఫిజిక్స్ సంబంధించి కొన్ని చిన్న లెక్కలు ఇచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వర్క్ని తెలుసుకోండి అని చెప్పి ఇక్కడ ప్రాబ్లం అడిగితే దానికి సూత్రం ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ గుర్తుంచుకోండి. తర్వాత వెన్ ఈజ్ ద వర్క్ జీరో? వర్క్ జీరో ఎప్పుడు అవుతుంది? వెన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ జీరో. ఇక్కడ చూడండి, వర్క్ అనేది ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అన్నాడు. డిస్ప్లేస్మెంట్ అంటే ఒక వస్తువు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి కదలడం లేదా ఇక్కడికి మార్చడం. ఒక వస్తువు ఒక స్థలం నుంచి ఇంకో స్థలంకి మారకుండా స్థిరంగా అక్కడే ఉన్నప్పుడు అక్కడ వర్క్ అనేది జరగదు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వెన్ ఈజ్ ద వర్క్ జీరో అన్నప్పుడు వెన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ జీరో. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ? ఎనర్జీ డ్యూ టు మోషన్. వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ అని అడిగినప్పుడు ఆన్సర్ ఎనర్జీ డ్యూ టు మోషన్. మరో ఇంపార్టెంట్ అయిన ఫార్ములా ఆఫ్ ఏ కైనెటిక్ ఎనర్జీ అని అడిగినప్పుడు KE ఈజ్ ఈక్వల్ టు 1/2 mv². వెరీ ఇంపార్టెంట్ అయిన ఫార్ములా. సో వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ అని అడిగినప్పుడు KE ఈజ్ ఈక్వల్ టు 1/2 mv². చాలా ఇంపార్టెంట్ ఇది, KE ఈజ్ ఈక్వల్ టు 1/2 mv². మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ? దీనికి ఆన్సర్ ఎనర్జీ డ్యూ టు పొజిషన్. వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ? పొటెన్షియల్ ఎనర్జీ అన్నప్పుడు ఆన్సర్ ఎనర్జీ డ్యూ టు పొజిషన్. మరో ఇంపార్టెంట్ అయిన ఫార్ములా పొటెన్షియల్ ఎనర్జీ. దీనికి ఆన్సర్ P ఈజ్ ఈక్వల్ టు mgh. ఓకే, సో
పొటెన్షియల్ ఎనర్జీ అన్నప్పుడు P ఈజ్ ఈక్వల్ టు mgh. వీటిని నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. గతంలో అనేక పర్యాయాల్లో వీటికి సంబంధించి ప్రశ్న జవాబులను అడగడం జరుగుతూ ఉంటుంది. సో మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద మెకానికల్ ఎనర్జీ? దీనికి ఆన్సర్ సమ్ ఆఫ్ ఏ కేఈ అండ్ పిఈ. కేఈ అంటే కైనెటిక్ ఎనర్జీ, పిఈ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. తెలుగులో స్థితిశక్తి, గతిశక్తి అని అంటాం కదా, అది. సో కదులుతూ ఉండే వస్తువుల్లో ఉండేది కైనెటిక్ ఎనర్జీ, స్థిరంగా ఉండే వస్తువులకు ఉండేది పొటెన్షియల్ ఎనర్జీ. వీటికి సంబంధించిన ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్, ఎక్కువ ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు. వాట్ ఈస్ ద మెకానికల్ ఎనర్జీ అన్నప్పుడు రెండు, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో వాట్ ఈస్ ద పవర్? రేట్ ఆఫ్ ఏ డూయింగ్ వర్క్. పవర్ అంటే ఏమిటి అంటే రేట్ ఆఫ్ ఏ డూయింగ్ వర్క్. సో అంటే వర్క్ ఇంటూ టైం అని కూడా అనవచ్చును. సో ఇక్కడ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, 1 హార్స్ పవర్ ఈక్వల్స్ టు, అంటే ఒక హార్స్ పవర్ ఎంత అని అడిగినప్పుడు 746 వాట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు అని అడిగినప్పుడు 746 వాట్స్. బాగా గుర్తుపెట్టుకోండి, 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు అంటే 746 వాట్స్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద ఎనర్జీ కన్జర్వేషన్? ఆన్సర్ ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. వాట్ ఈస్ ద ఎనర్జీ కన్జర్వేషన్? దీనికి ఆన్సర్ ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. అంటే మన విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీని మనము నాశనము చేయలేము, సృష్టించను చేయలేము. ఆ ఉన్న ఎనర్జీని అనేక రూపాలుగా మనం మార్చి ఉపయోగించుకుంటూ ఉంటాము. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు 41 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయినాయి. ఇప్పుడు 41 to 50 అంటే మరొక 10 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ చాప్టర్ నుంచి, హీట్ మరియు థెర్మోడైనమిక్స్ నుంచి మీకు ఇక్కడ అందిస్తున్నాము. సో ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈస్ ద హీట్? దీనికి ఆన్సర్ ఫార్మ్ ఆఫ్ ఏ ఎనర్జీ. వాట్ ఈస్ ద హీట్ అంటే దీనికి ఆన్సర్ ఫార్మ్ ఆఫ్ ఏ ఎనర్జీ. మరో అతి ముఖ్యమైన ప్రశ్న, వాట్ ఈస్ ద టెంపరేచర్? దీనికి ఆన్సర్ మెజర్ ఆఫ్ ఏ హాట్నెస్. వాట్ ఈస్ ద టెంపరేచర్? ఆన్సర్ మెజర్ ఆఫ్ ఏ హాట్నెస్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఏ హీట్. దీనికి ఆన్సర్ జోల్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఏ హీట్ ఆన్సర్ జోల్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్. ఆన్సర్ థెర్మోమీటర్. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్. ఆన్సర్ థెర్మోమీటర్. థెర్మోమీటర్ని ఎందుకు ఉపయోగిస్తామంటే టెంపరేచర్ని మెజర్ చేయడానికి. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద కండక్షన్? ఆన్సర్ heat transfer through the solid. What is the conduction of conduction? Heat transfer through the solid. Very important అయిన ప్రశ్న. సో మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద కన్వెక్షన్? హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ లిక్విడ్ అండ్ గ్యాస్. వాట్ ఈస్ ద కన్వెక్షన్? హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ లిక్విడ్ అండ్ గ్యాస్. వాట్ ఈస్ ద రేడియేషన్? వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. దీనికి ఆన్సర్ హీట్ ట్రాన్స్ఫర్ వితౌట్ మీడియం. వాట్ ఈస్ ద రేడియేషన్? హీట్ ట్రాన్స్ఫర్ వితౌట్ మీడియం. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, బెస్ట్ అబ్జర్బర్ ఆఫ్ ఏ హీట్. బ్లాక్ బాడీ. బెస్ట్ అబ్జర్బర్ ఆఫ్ ఏ హీట్ బ్లాక్ బాడీ. అంటే హీట్ని అబ్జర్వ్ చేసుకునేది ఏది అన్నప్పుడు బ్లాక్ బాడీ, బ్లాక్ హోల్స్ అంటాం కదా అవి. సో ఇక్కడ చూడండి, వైట్ అలాగే బ్లాక్ కలర్, ఈ రెండింటికి యొక్క ప్రత్యేకత ఏంటంటే వైట్ అనేది హీట్ని అబ్జర్వ్ చేసుకోదు, అది
రిఫ్లెక్ట్ చేస్తుంది వేడిని. అలాగే బ్లాక్ అనేది నల్ల రంగుకు సంబంధించింది హీట్ని అబ్జర్ప్షన్ చేసుకుంటుంది. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ వాటర్ 100 డిగ్రీ సెల్సియస్? వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ వాటర్ 100 డిగ్రీ సెల్సియస్? వాట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఏ ఐస్ 0 డిగ్రీ సెల్సియస్? వాట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఏ ఐసీ 0 డిగ్రీ సెల్సియస్? ఇప్పటి వరకు 51 అంటే 51 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయినాయి. ఇప్పుడు 51 నుండి 60 నేను మొత్తంగా 100 ప్రశ్న జవాబులను తయారు చేస్తాం. ఇక్కడ మరొక 10 ప్రశ్నలు ఫిజిక్స్లోని సౌండ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ ఇవి, అంటే ధ్వనులకు సంబంధించి. ప్రశ్న, సౌండ్ నీడ్స్ విచ్ మీడియం? సో ఆన్సర్ మెటీరియల్ మీడియం. సౌండ్ నీడ్స్ విచ్ మీడియం? ఆన్సర్ మెటీరియల్ మీడియం. సౌండ్ కెనాట్ ట్రావెల్ ఇన్ అన్నప్పుడు ఆన్సర్ వాక్యూమ్. సౌండ్ కెనాట్ ట్రావెల్ ఇన్, ఆన్సర్ వాక్యూమ్. స్పీడ్ ఆఫ్ ఏ సౌండ్ ఇన్ ఎయిర్, దీని యొక్క ఆన్సర్ అబౌట్ 343 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఆఫ్ ఏ సౌండ్ ఇన్ ఎయిర్, ఆన్సర్ 343 మీటర్ పర్ సెకండ్. గాలిలో ధ్వని వేగం ఎంత అని అడిగినప్పుడు 343. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ధ్వని వేగము కాంతి వేగం అని. కాంతి వేగం ఆల్రెడీ చెప్పాను మీకు, కాంతి వేగం అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అని. అలాగే ధ్వని వేగం 343 మీటర్ పర్ సెకండ్. సో కాంతి వేగం ధ్వని వేగం కన్నా చాలా ఎక్కువ. ఈ రెండు విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ అంటే వైబ్రేషన్ పర్ సెకండ్. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ అంటే వైబ్రేషన్ పర్ సెకండ్. దీనికి యూనిట్ ఏదంటే హెర్ట్జ్. దీనిని హెచ్జెడ్ అనే లెటర్స్తో సూచిస్తారు. చాలా ఇంపార్టెంట్. ఫ్రీక్వెన్సీకి ప్రమాణం యూనిట్ అన్నప్పుడు హెర్ట్జ్. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే వైబ్రేషన్ పర్ సెకండ్. ఇక్కడ ఇచ్చారు చూడండి, యూనిట్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ అంటే హెర్ట్జ్. ఇందాకే మీకు చెప్పాను, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అలాగే వాట్ డిటర్మైన్స్ పిచ్? దీనికి ఆన్సర్ ఫ్రీక్వెన్సీ. వాట్ డిటర్మైన్స్ పిచ్? దీనికి ఆన్సర్ ఫ్రీక్వెన్సీ. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ డిటర్మైన్స్ లౌడ్నెస్? ఆన్సర్ యాంప్లిట్యూడ్. సో మనకు సౌండ్ వేవ్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్ వేవ్స్లో మనకు లౌడ్నెస్ అనేది దేని మీద అంటే యాంప్లిట్యూడ్ అనేది, యాంప్లిట్యూడ్. ఓకే. అలాగే ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయ్యేదన్నప్పుడు వాయిస్ డిఫరెన్స్ అన్నట్టు. అలాగే మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, ఆడిబుల్ రేంజ్ హ్యూమన్స్. వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది, నోట్ చేసుకోండి. అంటే మానవుడు వినగలిగే ధ్వనుల యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అని అడిగినప్పుడు 20 హెర్ట్జ్ టు 20 కిలో హెర్ట్జ్ లేదా 20,000 హెర్ట్జ్ అని కూడా అంటారు. 20 హెర్ట్జ్ల నుండి 20,000 హెర్ట్జ్ల ఫ్రీక్వెన్సీ, అంటే ఈ మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీనే మనం వినగలము. 20 హెర్ట్జ్ కన్నా కూడా తక్కువ తరచుదనం ఉండే ఫ్రీక్వెన్సీ మనం వినలేము. అలాగే 20,000 అంటే 20 కిలో 20,000 కన్నా ఎక్కువ ఉన్న ఫ్రీక్వెన్సీని మనము వినలేము. సో మానవుడు వినలేని ఫ్రీక్వెన్సీ గబ్బిలాలు మరియు కుక్కలు ఆ ధ్వనుల్ని వినగలుగుతాయి. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, సౌండ్ అబౌవ్ 20 కిలో హెర్ట్జ్ ఈజ్ కాల్డ్ అల్ట్రాసానిక్ సౌండ్. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఈ అల్ట్రాసానిక్ సౌండ్ని గబ్బిలాలు వినగలుగుతాయి. సౌండ్ అబౌవ్ 20 కిలో హెర్ట్జ్, 20K అంటే 1000 అని, లేదా 20,000 హెర్ట్జ్ అంటే అల్ట్రాసానిక్ సౌండ్. 20,000 హెర్ట్జ్ కన్నా ఎక్కువగా ఉండేటువంటి ఫ్రీక్వెన్సీ వాటిని అల్ట్రాసానిక్ సౌండ్ అని అంటారు. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ సౌండ్ ఇంటెన్సిటీ. ఆన్సర్
సౌండ్ లెవెల్ మీటర్. ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ సౌండ్ ఇంటెన్సిటీ, సౌండ్ లెవెల్ మీటర్. ఇక్కడ ఇప్పుడు వరకు 61 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయినాయి. ఇప్పుడు 61 నుంచి 70 అంటే మరో 10 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫిజిక్స్లోని లైట్ చాప్టర్ నుండి, అంటే కాంతి చాప్టర్కి సంబంధించి. వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. లైట్ ట్రావెల్ ఇన్ విచ్ లైన్? స్ట్రైట్ లైన్. లైట్ ట్రావెల్ ఇన్ విచ్ లైన్ అంటే స్ట్రైట్ లైన్. కాంతి ఎప్పుడు కూడా స్ట్రైట్గా ప్రసారం అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో మరొక ప్రశ్న ఏమిటంటే స్పీడ్ ఆఫ్ ఏ లైట్ ఈజ్ ఏ మ్యాక్సిమం ఇన్ వాక్యూమ్. వాక్యూమ్లో లైట్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన భూ వాతావరణ కక్ష దాటిన తర్వాత సూర్యుడి నుంచి వచ్చేటువంటి లైటు లేదా నక్షత్రాల నుంచి వచ్చే లైట్ అది వాక్యూమ్లో చాలా వేగంగా వస్తుంది. కానీ ఏదైనా వాతావరణం ఉన్నప్పుడు అక్కడ రిఫ్రాక్షన్ జరిగి ఆ యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంది ఏదైనా మీడియంలో ఎంటర్ అయినప్పుడు. ఓకే, సో ఈ ప్రశ్న ఇంతకుముందు కూడా చెప్పాను. వాక్యూమ్లో లైట్ యొక్క వేగం ఎంత అని. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు. ఓకే, సో మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. వాట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్? దీనికి ఆన్సర్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ ఏ లైట్. దీనికి ఆన్సర్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ ఏ లైట్. ప్రశ్న వాట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్? ఆన్సర్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ ఏ లైట్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. లా ఆఫ్ ఏ రిఫ్లెక్షన్ ఆర్ హౌ మెనీ? దీనికి ఆన్సర్ 2. లా ఆఫ్ రిఫ్లెక్షన్ హౌ మెనీ అంటే ఆన్సర్ 2. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. వాట్ మిర్రర్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్? కోన్కేవ్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వాట్ మిర్రర్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్? కోన్కేవ్ మిర్రర్. వాట్ మిర్రర్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్ అన్నప్పుడు కోన్కేవ్ మిర్రర్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ అస్ ఏ రేర్ వ్యూ మిర్రర్? ఆన్సర్ కాన్వెక్స్ మిర్రర్. విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ టు రేర్ వ్యూ మిర్రర్? ఆన్సర్ కాన్వెక్స్ మిర్రర్. అంటే ఈ వెనక వస్తున్న వాటిని ఏదైనా మనం చూడడానికి ఉపయోగించేటివి ఏదంటే కాన్వెక్స్ మిర్రర్. ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. వాట్ ఈస్ ద రిఫ్లెక్షన్? బెండింగ్ ఆఫ్ లైట్. రిఫ్లెక్షన్ అంటే ఏంటి అన్నప్పుడు బెండింగ్ ఆఫ్ లైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ సర్ఫేస్లో లైట్ ఇలా పడి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది కదా, దానిని బెండింగ్ ఆఫ్ లైట్ అని అంటారు. మీరు ఏదైనా ఒక అద్దం మీద ఇట్లా టార్చ్తో లైట్ వేసినప్పుడు అది తిరిగి ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్? దీనిని రిఫ్లెక్షన్ అని అంటారు. ఇది బెండింగ్ ఆఫ్ వేవ్ అని కూడా అంటారు. సో వాట్ కాసెస్ రిఫ్లెక్షన్ అన్నప్పుడు చేంజ్ ఇన్ మీడియం. రిఫ్రాక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది రిఫ్లెక్షన్కి రిఫ్రాక్షన్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం ఏదన్నా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఇంతవరకు నీరు నింపి ఇక్కడ కనుక ఏదన్నా ఒక రాడ్ని మెల్లగా ఇట్లా స్కేల్ని లాంటిది ఆ గ్లాసులో ఉంచినప్పుడు మనకి ఇక్కడ ఇట్లా బెండ్ అయి కనిపిస్తూ ఉంటుంది. దానిని రిఫ్రాక్షన్ అంటారు. దానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క కాంతి వేగము ఏదైనా ఒక మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ కాంతి వేగంలో మార్పు జరుగుతుంది. ఆ కారణంగా ఇది బెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో యూనిట్ ఆఫ్ ఏ ఫోకల్ లెంత్ అంటే ఏమిటి? మీటర్. వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ అన్నప్పుడు మీటర్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. వాట్ ఈస్ ద డిస్పర్షన్? సో ఆన్సర్ స్ప్లిట్టింగ్ వైట్ లైట్. వాట్ ఈస్ ద డిస్పర్షన్? డిస్పర్షన్స్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎ వైట్ లైట్. ఇక్కడ 71 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయినాయి. ఇప్పుడు మరొక 10 అంటే 71 నుంచి 80 వరకు ఫిజిక్స్లోని ఎలక్ట్రిసిటీ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన
క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఏ ఎలక్ట్రిక్ ఛార్జీ, ఆన్సర్ కులుంబ్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జీ, ఆన్సర్ కులుంబ్. సో కులుంబ్ అనేది దేనికి యూనిట్ అన్నప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జీ. కులుంబ్ అనేది దేనికి యూనిట్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జీ. ఇది నోట్ చేసుకోండి. వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ కరెంట్? ఫ్లో ఆఫ్ ఏ ఎలక్ట్రాన్స్. వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ కరెంట్? ఫ్లో ఆఫ్ ఏ ఎలక్ట్రాన్స్. యూనిట్ ఆఫ్ ఏ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఆన్సర్ వోల్ట్. యూనిట్ ఆఫ్ ఏ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఆన్సర్ వోల్ట్. యూనిట్ ఆఫ్ ఏ రెసిస్టెన్స్, ఆన్సర్ ఓమ్. యూనిట్ ఆఫ్ ఏ రెసిస్టెన్స్ అంటే ఓమ్. ఇవి చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. సో ఇక్కడ పొటెన్షియల్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి యూనిట్ అన్నప్పుడు వోల్ట్, లేదా వోల్ట్ దేనికి యూనిట్ అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్. అలాగే రెసిస్టెన్స్ యొక్క యూనిట్ అంటే ఓమ్, లేదా ఓమ్ అనేది దేనికి యూనిట్ అన్నప్పుడు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. అలాగే ఓమ్స్ లా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఫార్ములా. గతంలో అనేక రకాల ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు. ఓమ్స్ లా ఫార్ములా అని అడిగినప్పుడు V is equal to IR. ఓమ్స్ లా ఫార్ములా E is equal to IR. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ కరెంట్. కరెంట్ని మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ని వాడతారు అన్నప్పుడు అమ్మీటర్. ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ కరెంట్ అమ్మీటర్. లేదా అమ్మీటర్ అనే పరికరాన్ని దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు అని అడిగినప్పుడు ఆన్సర్ కరెంటు. సో ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ వోల్టేజీ. వోల్టేజ్ని మెజర్ చేయడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏది అన్నప్పుడు వోల్ట్ మీటర్. ఓకే, లేదా వోల్ట్ మీటర్ను ఎందుకు ఉపయోగిస్తారంటే వోల్టేజ్ని మెజర్ చేయడానికి. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, గుడ్ కండక్టర్ ఆఫ్ ఏ ఎలక్ట్రిసిటీ, ఆన్సర్ కాపర్. గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఆన్సర్ కాపర్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, పూర్ కండక్టర్ ఈజ్ కాల్డ్ ఇన్సులేటర్. పూర్ కండక్టర్ అంటే ఏదన్నప్పుడు ఇన్సులేటర్. అంటే విద్యుత్ బంధకాలను వేటిని అంటారన్నప్పుడు ఇన్సులేటర్స్. తెలుగులో విద్యుత్ బంధకాలు, ఇంగ్లీష్లో ఇన్సులేటర్. వీటిలో కరెంట్ అనేది ప్రవహించదు. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. అంటే ఇక్కడ ఇన్సులేటర్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది అన్నప్పుడు ఇన్సులేటర్లో రెసిస్టెన్స్ చాలా హై ఉంటుంది, కండక్టర్లో ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ అనేది చాలా లో ఉంటుంది. ఈ విషయం కూడా గుర్తుంచుకోండి. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ కరెంట్ ఈజ్ ఇన్ ఎలక్ట్రిక్ హీటర్. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ అన్నప్పుడు ఎలక్ట్రిక్ హీటర్. సో ఇప్పుడు ఇక్కడ మరొక 10 ప్రశ్నలు మ్యాగ్నెటిజం గురించి. రైట్. సో ప్రతి చాప్టర్లో 10 అని చెప్పాం కదా. మ్యాగ్నెటిజం చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది. హూ డిస్కవర్డ్ మ్యాగ్నెటిజం? ఆన్సర్ విలియం గిల్బర్ట్. హూ డిస్కవర్డ్ మ్యాగ్నెటిజం అన్నప్పుడు ఆన్సర్ విలియం గిల్బర్ట్. ఈ సైంటిస్ట్ మ్యాగ్నెట్ని కనుగొన్నారు. సో లైక్ పీపుల్ డూ వాట్? రిపల్ ఈచ్. అంటే ఇక్కడ పోల్స్ ఇవి, లైక్ పోల్స్. ఇక్కడ ధ్రువాలు అంటాం కదా, ఎన్ ధ్రువము, పి ధ్రువము అంటాం. అంటే నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటాయి. ఇవి సేమ్ ధ్రువాలు కలిగినవి ఏమవుతాయంటే ఒకదానికొకటి రిపుల్స్ అంటే వికర్షించుకుంటాయి. ఓకే. అలాగే అన్లైక్ పోల్స్ డూ వాట్ అన్నప్పుడు అట్రాక్ట్ ఈచ్ అదర్. అంటే ఇక్కడ చూడండి, ఇది నార్త్ సౌత్ పోల్ ఉన్నప్పుడు ఈ మ్యాగ్నెటిక్ పోల్స్ అనేది ఆకర్షించుకుంటాయి. ఓకే. సేమ్ ఉంటే మాత్రం అవి రిఫ్లెక్షన్ ఇలా విడిపోతాయి అన్నట్టు, వికర్షించుకుంటాయి. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, యూనిట్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఆన్సర్ టెస్లా. యూనిట్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నప్పుడు ఆన్సర్ టెస్లా. ఎర్త్ యాక్ట్ లైక్ ఏ మ్యాగ్నెట్. ఎర్త్ యాక్ట్ లైక్ మ్యాగ్నెట్. చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. అలాగే డైరెక్షన్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్
ఫీల్డ్ లైన్ అన్నప్పుడు నార్త్ టు సౌత్. డైరెక్షన్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ అన్నప్పుడు నార్త్ టు సౌత్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఎలా ఉంటాయంటే, ఇది నార్త్ పోల్ అనుకుంటే ఇది సౌత్ అనుకున్నప్పుడు నార్త్ నుంచి సౌత్కి ఇలా ఉంటాయి. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రో మ్యాగ్నెట్? ఆన్సర్ మ్యాగ్నెట్ మేడ్ బై ఎలక్ట్రిసిటీ. వాట్ ఈస్ ద ఎలక్ట్రో మ్యాగ్నెట్? ఆన్సర్ మ్యాగ్నెట్ మేడ్ బై ఎలక్ట్రిసిటీ. Which metal is used in electromagnet core? Soft iron. Which metal is used in electromagnet core? Answer soft iron. ఎలక్ట్రోమాగ్నెటిక్ కోర్కి ఏ ఐరన్ని ఉపయోగిస్తారు అన్నప్పుడు సాఫ్ట్ ఐరన్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, సో పర్మనెంట్ మ్యాగ్నెట్ ఆర్ మేడ్ ఆఫ్ స్టీల్. పర్మనెంట్ మ్యాగ్నెట్ని దేనితో తయారు చేస్తారు అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ స్టీల్. స్టీల్తో పర్మనెంట్ మ్యాగ్నెట్ని తయారు చేస్తారు. మరో ఇంపార్టెంట్ ప్రశ్న, కంపాస్ వర్క్ ఆన్ మ్యాగ్నెటిజం. కంపాస్ వర్క్ ఆన్ అన్నప్పుడు మ్యాగ్నెటిజం. సో ఇప్పటి వరకు 91 ప్రశ్నలు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 91 నుంచి 100, మరి ఇక్కడ మరొక 9 ప్రశ్నలు మోడర్న్ ఫిజిక్స్, అలాగే మిగతా మిస్లేనియస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవి. వాట్ ఈస్ ద అటమ్? దీనికి ఆన్సర్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఏ మ్యాటర్. వాట్ ఈస్ ద అటమ్ అన్నప్పుడు స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఏ మ్యాటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్? దీనికి ఆన్సర్ జేజే థామ్సన్. హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్? ఆన్సర్ జేజే థామ్సన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో జేజే థామ్సన్ ఎలక్ట్రాన్స్ని డిస్కవర్ చేశారు. చాలా ఎగ్జామ్లలో ఇది అడుగుతూ ఉంటారు. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, ఛార్జ్ ఆఫ్ ఏ ఎలక్ట్రాన్స్. ఆన్సర్ నెగిటివ్. సో ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ ఏమిటి అన్నప్పుడు ఆన్సర్ నెగిటివ్. చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు. అలాగే ఛార్జ్ ఆఫ్ ఏ ప్రోటాన్, ఇది పాజిటివ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ప్రోటాన్ యొక్క ఛార్జ్ ఏమిటి అన్నప్పుడు పాజిటివ్. అలాగే వాట్ ఈస్ ద న్యూక్లియర్ ఎనర్జీ? ఎనర్జీ ఫార్మ్స్ న్యూక్లియస్. వాట్ ఈస్ ద న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఫ్రమ్ న్యూక్లియస్. న్యూక్లియస్ నుంచి ఎనర్జీ రావడాన్ని న్యూక్లియర్ ఎనర్జీ అని అంటారు. సో వాట్ ఈస్ ద సోలార్ ఎనర్జీ? ఎనర్జీ ఫ్రమ్ సన్. సోలార్ ఎనర్జీ లైట్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా మారుస్తుంది, రైట్? సో ఇక్కడ సోలార్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఫ్రమ్ సన్. సన్ నుంచి రావడానికి సోలార్ ఎనర్జీ అంటారు. రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్, విండ్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్, ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అంటే 2 ఎగ్జాంపుల్గా ఇవ్వచ్చు, సోలార్ ఎనర్జీ లేదా విండ్ ఎనర్జీ. వీటి నుంచి విద్యుత్ని తయారు చేస్తారు. అలాగే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అంటే కోల్ అనేది ఒకసారిగా మండించేస్తాం, అది తిరిగి మళ్ళీ రీజనరేట్ కాదు కాబట్టి ఇది నాన్ రెన్యూబుల్ సోర్స్ ఎనర్జీ సోర్స్ అంటే దీనికి ఆన్సర్ కోల్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ అంటే ఏమిటి? దీనికి ఆన్సర్ ఫోర్స్ అపోజింగ్ మోషన్. వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. సో వాట్ ఈస్ ద ఫ్రిక్షన్ అంటే ఫోర్స్ అపోజింగ్ మోషన్. ఇప్పుడు మోషన్ అంటే కదలడం, అంటే ఫ్రీ కదలికలను స్టాప్ చేసేదాన్ని ఫ్రిక్షన్ అని అంటారు. అలాగే ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ హీట్. ఎక్కువ ఫ్రిక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది? హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు. డియర్ ఫ్రెండ్స్, మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో రెగ్యులర్గా ఇటువంటి మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ని మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. కొత్తగా చూస్తున్న వారు ఇటువంటి వీడియోస్ కోసము మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇతరులకు మీ స్నేహితులు ఎవరైనా ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఇతరులకు ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ డెవలప్మెంట్కు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. హెల్ప్ అంటే ఈ వీడియోని లైక్ చేయడము, ఇతరులకి షేర్ చేయడము, అది కూడా మీకు నచ్చితేనే. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో తెలియపరిస్తే వాటికి సంబంధించిన వీడియోస్ని మేము పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేసి వాటిని స్టడీ చేసి మీ కొరకు అందిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.